ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు: రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ఆంధ్రప్రదేశ్కు 25 కోట్ల రూపాయల కేంద్ర నిధులు మంజూరయ్యాయని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అరణ్యరామం భవనానికి భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. వార్తల వివరాలు: ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా సుమారు 2,400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను లబ్దిదారులకు దేశవ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 200 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్న ప్రాంతీయ కార్యక్రమాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించే కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, విజయనగరంలో నిర్వహించే కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తోన్న సమావేశంలో తొలుత రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో పాల్గొని రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులు, బ్యాంకింగ్ రంగ సహకారం, రుణాల పంపిణీ వంటి అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. తరువాత మధ్యాహ్నం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ CRDA సమావేశంలో పాల్గొని రాజధాని ప్రాంత అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన DDU-GKY కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం X వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల ద్వారా గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలు మరింత విస్తరించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోల్కతాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక అభివృద్ధికి సహకరించాలని కోరారు. అలాగే కోల్కతాలో ఈ రోజు జరిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ICC ప్లీనరీలో మంత్రి నారా లోకేష్ పాల్గొని రాష్ట్రంలో అమలవుతున్న అనుకూల పెట్టుబడి విధానాలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రోత్సాహక చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్కు 25% వస్తున్నాయని తెలియజేస్తూ, And Andhra Pradesh as a state is leading on execution. As the leadership just shared, 100 rupees that's getting invested in India, out of that 25 rupees is actually coming to the great state of Andhra Pradesh. And a lot of people ask me, what makes Andhra Pradesh different? Why Andhra Pradesh? And I'll give you 3 S's. All of us love that. The 3 S why you should choose Andhra Pradesh. First one is speed. అటవీశాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో నిర్మిస్తున్న అరణ్యరామం భవన నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు భూమి పూజ నిర్వహించారు. మంగళగిరి బ్రహ్మానందపురం అటవీ ప్రాంతంలో సుమారు 27 కోట్ల రూపాయల వ్యయంతో అరణ్యరామం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, అటవీ విస్తరణ, హరిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. అరణ్యరామం వంటి ప్రాజెక్టులు పర్యావరణ అవగాహన పెంపొందించడంతో పాటు ప్రజల్లో వన సంరక్షణపై బాధ్యతను పెంచుతాయని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎన్ బాలాజీ పాల్గొని యోగాను ప్రతి ఒక్కరూ జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన యోగా ప్రదర్శనలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 2,000 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ యోగా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తుందని తెలియజేస్తూ,
యోగాంధ్రలో భాగంగా టెంపుల్ ప్రాంగణంలో అద్భుతంగా చక్కగా నిష్ఠతోని అంతఃకరణ శుద్ధితోని అందరం కూడా కలిసి ఈ రోజు చక్కగా యోగా చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎక్సర్సైజ్, ఇది స్ట్రెస్ బస్టర్. యోగా చేసినప్పుడు ఎంత రిలాక్సింగ్ ఉందంటే హాయిగా బ్రెయిన్ లో వేరే టెన్షన్ లేకుండా, వేరే పనులు లేకుండా, వేరే ఆలోచనలు లేకుండా కుటుంబ సభ్యులతోని, శ్రీకాళహస్తి ప్రజలతోని, పిల్లలతోని అందరూ అక్కచెల్లెలతో చేయడం అనేది ఆనందంగా. రాష్ట్రంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాల్లో 82.39% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 78,261 మంది విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించినట్లు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను సంబంధిత వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులను మంత్రి నారా లోకేష్ అభినందించారు. విద్యార్థులందరూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆయన ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ అంతర్జాతీయంగా ఏర్పడిన యుద్ధ పరిస్థితులు, మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో గతంలో మామిడి ధరలు తగ్గుముఖం పట్టాయని మంత్రి తెలిపారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యవసాయ రంగానికి అవసరమైన మద్దతు కొనసాగుతుందని తెలుపుతూ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మొట్టమొదట వాళ్ళ పక్షాన్ని నిలబడేది ఈ కూటమి ప్రభుత్వం. మద్దతు ధర రావటం లేదు, రైతు నష్టపోతా ఉన్నారని చెప్పి భావించి ప్రభుత్వం ఆ రోజు 4 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆక్వా రైతులకు సంబంధించి ఫీడ్ రేట్స్ లో కూడా పెరగడం వల్ల ఆక్వా కూడా కుదేలవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆక్వా రైతులకు కూడా అండగా ఇవాళ ఈ ప్రభుత్వం మరి కేజీకి 4 రూపాయలు తగ్గించడం కూడా జరిగింది. మార్కెట్ తో సంబంధం లేకుండా ఏ రైతు ఇబ్బంది పడుతున్నా వాళ్ళ పక్షాన ఈ ప్రభుత్వం స్పందిస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం. ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినంగా ఈరోజు పాటిస్తున్నారు. మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాలను క్షీణింపజేసే అతి ప్రమాదకరమైన వ్యాధినే సికిల్ సెల్ అంటారు. ఈ వ్యాధికి గురైన వారి ఎర్ర రక్త కణాలు నెలవంక ఆకారంలోకి మారతాయి. ఫలితంగా అవయవాలకు తగినంత రక్త ప్రసారం జరగదు. ఈ వ్యాధికి గురైన వారు శరీర మార్పులను గమనిస్తూ తగిన చికిత్స పొందితే సికిల్ సెల్ వ్యాధిని అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సూచనలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం జూన్ 19న ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినాన్ని పాటిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ జాతీయ సికిల్ సెల్ ఎనీమియా మిషన్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తోంది. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ మలేషియాలో పర్యటిస్తున్నారు. 2వ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ధి ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఘన వ్యర్థాల నిర్వహణ, తక్కువ వ్యయంతో గృహ నిర్మాణ రంగంలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేశారు. మలేషియాలోని బుకిత్ తగర్ ఎన్విరో పార్క్ను సందర్శించిన మంత్రి అక్కడ పర్యావరణానికి హాని కలగకుండా ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. వ్యర్థాల నిర్వహణ వల్ల భూమి, నీరు కలుషితం కాకుండా తీసుకుంటున్న చర్యలను సంబంధిత అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం బెర్జయ్య కార్పొరేషన్ చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టులను మంత్రి నారాయణ పరిశీలించనున్నారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతిష్ట గణనీయంగా పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఇండియా ఫస్ట్ విధానంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ భారత్ ప్రపంచ దేశాల విశ్వాసాన్ని సంపాదిస్తోందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ఆంధ్రప్రదేశ్కు 25 కోట్ల రూపాయల కేంద్ర నిధులు మంజూరయ్యాయని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అరణ్యరామం భవనానికి భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.